హాయ్ అందరికీ నమస్తే. నేను మీ కుషానాయక్. ఈరోజు పర్యాటక కేంద్రమైన కిన్నెరసాని ప్రాజెక్ట్ వన్యప్రాణులు అధికంగా ఉండే ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది. రిజర్వ్ ఫారెస్టు, అడవి జంతువులు, జింకలు, ఈ రకరకాల జంతువులు ఉంటాయి. పర్యాటక కేంద్రంగా మాత్రం చాలా బాగుంటుంది. బోట్ ఉంటుంది. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రండి వెళ్దాం. ఇది పార్కు, పిల్లలు ఆడుకునేది. ఇది కిన్నెరసాని ప్రాజెక్టు ఫారెస్ట్ గురించి మ్యాప్. ఇది ప్రజెంట్ మనం ఇక్కడ ఎంట్రన్స్లో ఉంటాము. మనం ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ పిల్లల పార్కులు ఉన్నాయి. ఈ ఏరియాని చూపిస్తాను. తర్వాత ఈ ఏరియాని చూపిస్తాను, మధ్యలో ఈ బాతులు ఉన్న ఏరియాని. తర్వాత ఇట్లా స్ట్రైట్కి వెళ్తే గుట్టపైకి, డ్యామ్ పైకి వెళ్ళేటప్పుడు ఇటు పక్కన జింకల పార్క్ ఉంటుంది. జింకలు, మచ్చల జింకలు ఇక్కడ ఉంటాయి. ప్రత్యేకంగా ఈ అటవీ శాఖ వాళ్ళు వీటిని మంచి చెడు చూసుకుంటూ ఉంటారు. ఇటు ముందుకు వెళ్తే డ్యామ్లో బోటింగ్, ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్తే ఇక్కడ పడవలు ఉంటాయి, బోటింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి డ్యామ్ మీదకి వెళ్తే ఈ డ్యామ్లో ఇక్కడ ఒక చిన్న అడవి బోట్ వెళ్తూ ఉంటే ఇక్కడ దీవి ఒకటి ఉంటుంది, అంటే గుట్ట. ఇదంతా పర్యాటక. తర్వాత ఇది కిన్నెరసాని గేటు, డ్యామ్ పైకి వెళ్ళే రూట్ ఇది. తర్వాత ఇది ఫస్ట్ ఇది చూపిస్తాను మీకు. ఇది పిల్లలు ఆడుకునే పార్కు. ఇది పిల్లలు అదే ఆట సంబంధించిన పిల్లలు ఆడుకునే విధంగా కొన్ని జంతువులు, ఈ పిల్లలు ఆడుకునేవి అన్ని ఏర్పాటు చేశారు. ఇదంతా పిల్లలకి సూటబుల్గా ఉంటుంది, ఆనందంగా కలిగించడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది పర్యావరణ కేంద్రము. ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టారు. ఇక్కడ అడవి దున్న, ఈ కిన్నెరసాని అరణ్యం ఫారెస్ట్లో ఎలాంటి జంతువులు ఉన్నాయో ఇక్కడ ఒక బొమ్మని, ఈ కిన్నెరసాని ఈ పర్యావరణ ఈ ప్రాంతంలో ఈ దున్నలు ఉన్నాయి, దానికి సంబంధించింది ఇక్కడ ఒకటి పెట్టారు. ఇటు ముసళ్ళు కూడా ఉంటాయి, చూద్దాం. ఇటు రండి. ఇది పర్యావరణానికి సంబంధించిన బిల్డింగ్ కేంద్రం వచ్చారు. ఈ సైడ్ మాత్రం కోతులు అధికంగా ఉంటాయి. వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలా, కోతులు ఉంటాయి. ఇది ఇందాక చూపించాము కదా, బాతులు. ఇవి అన్ని బాతులు అన్నమాట. పెంపకము. ఈ చేపలు, చిన్న చిన్న చేపలు కిన్నెరసాని డ్యామ్ నుండి వస్తాయి కదా, ఆ చేపలు తింటూ ఇక దీంట్లో తిరుగుతూ ఉంటాయి. వన్యప్రాణి అభయారణ్యం గురించి ఇక్కడ ఫారెస్ట్ లోగో ఒకటి పెట్టారు. కింద ఒక ముసలి, డ్యామ్లో ఎలాంటి జంతువులు ఉన్నాయో, ముసలి ఉందో అలాంటి ఒక బొమ్మను కూడా ఇక్కడ ఆర్షివ్ లాగా పెట్టారు. పక్కన అడవి దున్న సంబంధించిన చిన్న దూడని కూడా పెట్టడం జరిగింది లోపలికి. చిన్న జింక పిల్ల, మచ్చల జింక. ఇంకా చాలా ఉన్నాయి, లోపల ఉన్నాయి, చూద్దాం. పోదిస్తుంది. ఇక్కడ బాతులు, కొన్ని బాతులు ఉన్నాయి, ఇంకా కొన్ని జంతువులు. ఈ నీళ్ళలో ముసలి పిల్లలు కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలా. కోతులు ఎక్కువగా ఉంటాయి.
ఇందాక మ్యాప్లో జింకలు మచ్చల జింకలు అని చూపించాను కదా, ఆ జింకల్ పార్క్ ఇదే. ఒకసారి చూడండి, జూమ్ చేసి. జింకలు అవే గుంపుగా ఉన్నాయి, మచ్చల జింకలు. పార్కులో ఎంట్రీ లేదు కాబట్టి మనం దూరం నుండే చూపించాల్సి వస్తుంది. డ్యామ్ మీదకి వెళ్దాం. బోటింగ్. సో రైట్కి వెళ్తే మీకు డ్యామ్ వస్తుంది, లెఫ్ట్కి వెళ్తే మీకు బోటింగ్ అయితే వస్తుంది అన్నమాట. ప్రస్తుతానికి మనం కిన్నెరసాని బోటింగ్కి వచ్చాము. ఇప్పుడు ప్రకృతి అందాలు, వాటరు, డ్యామ్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇప్పుడే ప్రజెంట్గా బోట్ ఎక్కాము. ఇది చాలా స్పీడ్ బోట్, 4 సీట్ సిట్టింగ్ ఉంటుంది. ఒక్కరెక్కినా, ఇద్దరెక్కినా, నలుగురు ఎక్కినా 350 బోటుకి ఛార్జెస్ ఉంటుంది. బోట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో, ఏమేమి చూపిస్తారో, ఎంతసేపు తిప్పుతారో చూద్దాం. బోట్ అయితే వెళ్తుంది లోపలికి. ప్రకృతి అందాలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ సూర్య అస్తమించే టైము కాబట్టి సన్సైడ్ ఎలా ఉందో మీరు చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో కానీ పెట్టండి. మనతో పాటు ఒకసారి మేడం గారు కొత్తగూడెం భద్రాద్రి జిల్లా నుంచి వచ్చారు. వాళ్ళు కూడా మాతో పాటు జర్నీ చేశారు. సన్సైడు, ప్రకృతి అందాలు వారు చాలా ఆనందంగా, హ్యాపీగా ఉన్నట్టు తెలిసింది. మీరు డ్యామ్ని చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి మనం బోట్లో ఉన్నాము. అక్కడ సన్సైడ్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనం డ్యామ్ పైకి మనం వెళ్ళాల్సి వస్తుంది. బోటు షికారు మాత్రం మామూలుగా లేదు, చాలా ఆనందం కలిగించింది. చుట్టూ అడవి, ప్రకృతి అందాలు, సూర్య అస్తమి చూడటానికి చాలా బాగుంది. పక్కన అద్దాల మేడ, అగో దీవి కనిపిస్తుంది. మధ్యలో కిన్నెరసాని డ్యామ్ మధ్యలో దీవి కనిపిస్తుంది. అది కనిపించే అద్దాల మేడ దరిదాపు టూరిస్టులకు ఉండటానికి గెస్ట్ హౌస్ లాంటివి, భోజనానికి సంబంధించిన అన్ని రకాల అద్దాల మేడ అక్కడ నిర్మాణం చేపట్టారు. ఇంకో 2 నెలలు అంటే 2026 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో అది వాడుకోవటానికి ప్రారంభిస్తారని తెలిసింది. మన కెమెరామ్యాన్ వీడియోలు తీస్తూ ఆనందంగా గడుపుతున్నారు. మనతో పాటు వచ్చిన కొత్తగూడెం నుంచి వచ్చిన సార్ కూడా చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఇది అగో పక్కనే కనిపిస్తున్న అద్దాల మేడ. మేము దగ్గర నుంచి వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఆ అద్దాల మేడను కూడా రాబోయే రోజుల్లో మీకు చూపించబోతున్నాను. అది ఓపెనింగ్ సమయం కూడా దగ్గర పడ్డది కాబట్టి మీకు త్వరలో ఈ బోటింగ్తో పాటు అవి అద్దాల మేడ దాని గురించి పూర్తిగా మీకు జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే బోటు ఎండింగ్కి వచ్చేసాము. నెక్స్ట్ కిన్నెరసాని డ్యామ్ పైకి గేట్లు ఎలా ఉన్నాయి, పైన ప్రకృతి అందాలు ఎలా ఉన్నాయో మీకు చూపించబోతాం.
ఫ్రెండ్స్ ఇప్పుడే బోటింగ్ అయిపోయింది కదా, ఒకసారి డ్యాము గురించి వాటరు స్టోరేజ్ ఎంతో చూద్దాం రండి. అసలు కిన్నెర సాని అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఒక గిరిజన బిడ్డ కిన్నెర అనే పేరు మీద ఈ డ్యామ్ నిర్మాణం చేశారు. ఇది ఎవరికి తెలియదు, తెలిసినా చెప్పరు. గిరిజన అమ్మాయి పేరు కిన్నెర అనే అమ్మాయి పేరు మీద ఈ డ్యామ్ నిర్మాణం జరిగింది. ఎത്ര అడుగులు సార్ లోపలికి వచ్చుగా. ప్రస్తుతానికి డ్యామ్లో వాటర్ ఎంత ఉందో చూద్దాం. వాటర్ ఉంది, 400 అడుగుల వాటర్ స్టోరేజ్ ఉంది. ఈ డ్యాము పర్యవేక్షణ KTPS జెన్కో అధికారులు చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఒకసారి గేట్లు దిగువ భాగానికి వెళ్దాం రండి, చూద్దాం. కింద దిగువ మార్గానికి వెళ్ళాలా. సేమ్ టైం పాల్వంచాలో KTPS థర్మల్ పవర్ స్టేషన్ ఉంది కదా, దానికి సంబంధించిన వాటర్ కాలువ ఇది. ఈ కాలువ ద్వారా వాటర్ని KTPSకి తరలిస్తారు. ఈ వాటరే కొత్తగూడెం పాల్వంచ పట్టణాలకు మంచి నీరు తాగునీరు సరఫరా కూడా ఈ వాటరే అవుతూ ఉంటాయి. ముసల కంటే కోతులతోటే బాధ ఎక్కువ. ఇది వాటర్ ఈ కాలువ ద్వారాగా KTPS థర్మల్ పవర్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సరిపోని వాటర్ ద్వారా స్టీమ్ అయిన తర్వాత కొత్తగూడెం పాల్వంచ పట్టణానికి త్రాగునీరు అందించడం జరుగుతుంది. ఇప్పుడు డ్యామ్ గేటు భాగానే వెళ్దాం. ఈ డ్యామ్ గేట్లు 13 గేట్లు ఉన్నాయి. ప్రజెంటు 402 అడుగుల లోతులో డ్యామ్లో వాటర్ ఉన్నాయి. స్టోరేజ్ ఎక్కువైతే కింద దిగువకు ఈ గేట్ల ద్వారా వాటర్ని విడుదల చేస్తారు. ఈ భద్రాచలం గోదావరిలో కలుస్తాయి ఈ వాటర్. ఇప్పుడు డ్యామ్ గేట్లు చూసి వచ్చాము కదా, డ్యామ్ పైన వెళ్దాం రండి. ఇది బ్రిడ్జి గేట్లు. ఇదంతా కిన్నెరసాని డ్యామ్. ఇందాక మ్యాప్లో ఒకటి చూపించాడు కదా దివి, అది మధ్యలో ఉండే దివి అదే. ఇటు లైట్లు వెలుగుతున్నాయి కదా, అది అంతా అద్దాల మేడ గెస్ట్ హౌజు నిర్మాణంలో ఉన్నవి. ఇంకో 2 నెలల్లో అది ప్రారంభం చేస్తారు. ఇవన్నీ గేట్లు. వర్షం ఎక్కువ వచ్చి డ్యామ్ పూర్తి స్థాయిలో నిండినప్పుడు గేట్లు వీటి ద్వారా పైకి లేపుతారు. ఫ్రెండ్స్ ఇటు ఒకసారి చూడండి, ఇవి గేట్లు తెరిచినప్పుడు దిగువ భాగాన
ఈ వాటరు స్టోరేజ్ డ్యామ్లో స్టోరేజ్ ఎక్కువ అయినప్పుడు ఈ గేట్లు పైకి లేపుతారు. లేపినప్పుడు వాటర్ మొత్తం భద్రాచలం గోదావరికి వెళ్తూ ఉంటాయి. కింద రైతులు ఉంటారు. రైతులు ఏమైనా మోటార్ల ద్వారా పంపింగ్ చేసుకుంటారు, లేకపోతే దిగువకి వెళ్ళిపోతాయి. ఇటు పాల్వంచ, కేటీపీఎస్, హాస్టల్స్ అన్నీ ఉంటాయి. ఇటు వస్తే బోటింగు, ఇటు బ్యారేజీలో చూస్తే ఫిషింగు, బోటింగ్ చేస్తుండ్రు. అవతల పక్క ఇది మన అద్దాల మేడ, ఫిషింగ్ కూడా ఉంటుంది. ఇట్లా పర్యాటక కేంద్రం కాబట్టి బోటింగ్ షికారు ఉంటుంది. మధ్యలో అది దీవి, చూడటానికి అందంగా కనిపించేది, ప్రశాంతమైన వాతావరణము, టూరిస్ట్ ప్లేస్ ఇది చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా రావచ్చు. ఈ బ్రిడ్జి కంటే ముందు అక్కడికి పోతూ ఉంటే అక్కడ ఫోటో దిగడానికి బాగుంటుంది. ఇంకా 1 కిలోమీటర్ దూరంలో డ్యామ్ పూర్తి స్థాయిలో ఉంది. అక్కడ దాకా వెళ్ళొచ్చు, ఫోటోలు దిగొచ్చు. కాకపోతే లోపలికి దిగకూడదు. డ్యామ్లోకి ముసళ్ళు ఉంటాయి కాబట్టి ఎవరు వచ్చినా కూడా కాళ్ళు చేతులు కడుక్కోవటానికి కానీ, మంచినీళ్ళు తాగటానికి కానీ కిందికి దిగకూడదు. ఈ డ్యామ్లో ముసళ్ళు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలా. ఫోటో దిగటానికి మాత్రం మంచి ప్లేసు, మంచి వాతావరణము. పిల్లల్ని సండే రోజు కానీ సెలవుల్లో తీసుకొస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఏ పొద్దు చదువు అని పేరెంట్స్ ఇబ్బంది పెడతా ఉంటారు. అలా కాకుండా ఇట్లా టూరిస్ట్ ప్లేస్ తీసుకొస్తే ప్రశాంతమైన వాతావరణం, అడవి, జంతువులు, పక్షులు, రకరకాల పక్షులు ఉంటాయి. బోటింగ్, ఫిషింగ్ చేసే వాళ్ళు ఉంటారు. బోటింగ్లో తిరగొచ్చు, మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా 2 నెలల్లో అద్దాల మేడ కూడా పూర్తి స్థాయిలోకి వచ్చేస్తుంది. ఉండటానికి గెస్ట్ హౌస్ నిర్మాణం కూడా ఏర్పాటు చేశారు పర్యాటక సంబంధించిన ప్రభుత్వం. ఇది ఇక్కడ ఉన్న కిన్నెరసాని డ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియో పూర్తి స్థాయిలో చూడండి, ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని మిమ్మల్ని కోరుకుంటున్నా. మరిన్ని మంచి వీడియోతో ముందుకు వస్తాను.